తమిళనాడుకు చెందిన అరుణాచల మురుగనాథన్ 2026లో ప్రకటించబోయే నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడ్డాడు. ఒకప్పుడు భార్య చేత విడాకులు పొంది ఊరి వాళ్ళ చేత పిచ్చివాడిగా పేర్కొనబడి అండ్ మహిళల చేత చెట్టుకు కట్టేసి కొట్టబడ్డ అరుణాచల మురుగనాథన్ నోబెల్ బహుమతి దాకా ఎలా వెళ్ళాడు, అసలైన స్టోరీ ఏంటి చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. తమిళనాడులోని కోయంబత్తూరు చెందిన అరుణాచల మురుగనాథన్ తన భార్య నెలసరి సమయంలో పడుతున్న కష్టాలను చూసి మహిళలు తక్కువ ధరకే వాడే శానిటరీ ప్యాడ్స్ని తయారు చేయాలని సంకల్పించాడు. అనేక ప్రయోగాల తర్వాత ₹1 మాత్రమే లభించే శానిటరీ ప్యాడ్ను ఆయన తయారు చేయడం జరిగింది. తయారు చేసిన తర్వాత మార్కెటింగ్ చేయాలి కదా. శానిటరీ ప్యాడ్స్ ఎవరికి అమ్మాలి? మగవాళ్ళకైతే అమ్మలేరు కదా. మగవాళ్ళకైతే నెలసరి ఋతుస్రావం ఉండదు కదా. దాంతో ఆ ఊళ్ళో ఉన్న మహిళ దగ్గరికి వెళ్ళి ఈ శానిటరీ ప్యాడ్ యొక్క ప్రత్యేకత ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడంతో శానిటరీ ప్యాడ్స్ గురించి మాట్లాడడమే నేరంగా పరిగణించే సమాజం ఆయనను పిచ్చివాడిగా ముద్రించింది, చెట్టు కట్టేసి కొట్టింది. దాంతో ఆయన భార్య విడాకులు చెల్లిపోయింది. అయినా కానీ దేశంలో ఉన్న మహిళలందరికీ తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ లభించే ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యాడు. ఆయన జీవితం ఆధారంగా 2014లో బాలీవుడ్లో ప్యాడ్ మ్యాన్ అనే సినిమా కూడా వచ్చింది. ఈ అరుణాచలం మురుగనాథన్నే మనం ప్యాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది ఆర్ బాల్కి. అప్పట్లో సినిమాను పాకిస్తాన్ నిషేధించింది కూడా. అండ్ ఇంతటి సామాజిక సేవ చేసిన ఇతనికి 2016లో పద్మశ్రీ అవార్డు లభించింది. అయితే ఇటీవల పుదుచ్చేరి చెందిన ఒక డీన్ అండ్ దానిలో పనిచేస్తున్న అమెరికన్ సైంటిస్టుల బృందం ఈయన పేరును నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ చేశారు. అండ్ 24 గంటల్లో ఆయన పేరు యాక్సెప్ట్ చేయబడింది కూడా. అంటే నోబెల్ ఖచ్చితంగా వస్తుందని కాదు, సో నోబెల్ వచ్చి వాళ్ళ పేర్లను పరిశీలనకు ఈయన పేరును పరిగణలోకి తీసుకుంటారనమాట. సో ఈయనకు 2026 నోబెల్ శాంతి బహుమతి వస్తుందని మనం ఆశిద్దాం. తద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయని మనం విశ్వసిద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.